హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చానన్న. ప్రస్తుతానికి వచ్చేసి మన ఫామ్లో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 4 ఆవులు అయితే సేలింగ్కి అయితే వచ్చినాయన్న. ఇవైతే చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉన్నాయన్న. ప్రస్తుతానికి దీంట్లో అయితే 3 ఏమో పాలిస్తున్నాయి, ఒకటి వచ్చేసి ఈయనైందన్న నిండు సుడితోనే ఉంది. ఇంకా 10 రోజులు అయితే పట్టవచ్చు, దసరా వెళ్ళిపోగానే ఇంకా 10 డేస్లో ఈనవచ్చనా. ప్రస్తుతానికి దీంట్లో మిల్కింగ్కే ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 3 ఆవులు కలిపి పూటకు 13-14 లీటర్లు అయితే ఇస్తున్నాయన్నా. 3 ఆవులు కలిపి 14 దగ్గర ఇస్తున్నాయన్నా, 13-14 దగ్గర ఇస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఒకటి వచ్చేసి ఈయనైందనా. ఇప్పుడు అది ఈయనైందేమో హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇప్పుడు ఆ పాలిచ్చేవేమో ఒకటేమో హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఉంది, ఇంకా 2 వచ్చేసి జెర్సీ అన్న. మీకైతే ఆవులకైతే డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి, మండల్ కడతాల్, విలేజ్ రావిచటన. మా ఫామ్ అడ్రస్ వచ్చేసి మా ఫామ్ పేరు వచ్చేసి తాజ్ డైరీ ఫామ్ అన్న. ఒకసారి మీకు ఆవులు అనేది చూపిస్తాను, దీంట్లో డీటెయిల్స్ అయితే చెప్తాను, దీంట్లో రేట్లు కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కొనండి. రేట్లు అయితే చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఆవులకైతే అన్న. ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు అన్న, ఇది గద్దకాలు అది అంటారు అన్న. ఇది చూసుకో, దీని కాళ్ళు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు, దీని కాళ్ళు అనేవి మన ఆవులు లాకుండా అన్న వంకర కాళ్ళు అంటారు. కొంతమంది ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ అని పిలుస్తారన్న. వేరే వేరే చోటుల వేరే వేరే తీరు పిలుస్తారు. దీనికి వచ్చేసి చూసుకోవచ్చు, ఆవు వచ్చేసి గద్దకాలు అదన్న. ఇది మీడియం ఉంటుంది అన్న ఆవు వచ్చేసి. ఇది ఈయనైంది నిండు సుడితోనే ఉంది. చూసుకోవచ్చు, ఇంకా 10 రోజులు పట్టవచ్చు అన్న ఈయనకి. చూసుకోవచ్చు, ఇప్పుడు నర్స్కాన్కి అయితే మన ఆవుల కంటే జర డిఫరెంట్ ఉంటుంది అన్న దీంట్లో నర్స్కము. మన చూసుకోవచ్చు అన్న ఆవుకి చూసి మీరు. దీని రేట్ వచ్చేసి 50,000 చెప్తున్నానా. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది, ఫిక్స్ ఏం కాదన్న. రేట్ వచ్చేసి మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. 50,000 అయితే చెప్తున్నాను, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, 4 చల్లు కూడా చూసుకోవచ్చు అన్న మీరు. మీ మ్యాక్సిమం పూటకు మనం 5 నుండి 6 చిల్లర ఇవ్వచ్చు. మంచి మెయింటైన్ చేసి 7 దాకా కూడా ఇవ్వచ్చు అన్న పూటకు వచ్చేసి. ఇది వచ్చేసి గద్ద కాళ్ళు అది అంటారు అన్న. డిఫరెంట్ ఉంటాయి దీని కాళ్ళు వచ్చేసి. చూసుకోవచ్చు, ఇప్పుడు ఇంతే థ్రెడ్ యాక్టివేషన్ దాకా ఉంటుంది అన్న ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదనా. ఇది ఈనేసి అయితే మనకు 1 మంత్ అవుతుందన్న. దీని రేట్ ఇచ్చేసి 55,000 చెప్తున్నా, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. చూసుకో, దీని అండర్ క్వాలిటీ. ఇప్పుడు హైట్ కూడా మంచిగా ఉందన్న, దానికంటే హైట్ ఉంటుంది. ఇప్పుడు ఈయన దానికంటే హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది. ఇప్పుడు దీని దూడ వచ్చేసి ఇదన్న 1 మంత్ అవుతుంది ఈనేసి అయితే ఇది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనమైతే వర్షాలు పడక ముందుకైతే 6 దాకా ఇచ్చేదన్న. ఇప్పుడు వర్షాలు నిన్న మొన్న రోజు వర్షాలు పడడం వల్ల ఇప్పుడు 5-5.5 దగ్గర ఇచ్చిందన్న. ఇప్పుడు మీకైతే 4.5-5 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను పూటకు వచ్చేసి. ఇప్పుడైతే నిన్న మొన్న అయితే ఇప్పుడు వర్షాలకైతే కొట్టుకొని తినాలి అన్న. నిన్న మొన్న కూడా వాటర్ అనేవి తాగలే. చూసుకోవచ్చు ఆవు వచ్చేసి మీరు. ఇది సెకండ్ యాక్టివేషన్ లేదా థర్డ్ యాక్టివేషన్ ఉంటుంది అన్న ఆవు వచ్చేసి ఇది. చూసుకోవచ్చు ఆవు. మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను చూడండి. దీని రేట్ వచ్చేసి 55,000 అన్న. ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను చూడండి. దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూడండి. మీకు లోకల్లో తిరిగి మేయడానికి కూడా సెట్ అవుతాయి అన్న ఈ ఆవులు ఇచ్చేసి. మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది పూటకు వచ్చేసి 4.5-4 లీటర్లు ఇస్తుంది. వర్షాలు పడక ముందుకైతే 5 చిల్లర ఇచ్చేది ఆవు వచ్చేసి. దీని దూడ వచ్చేసి ఇదన్న, ఈ నల్లది వచ్చేసి దాని దూడే. ఈనేసి అయితే 3 మంత్స్ అవుతుందన్న. దీని రేట్ వచ్చేసి 50,000 చెప్తున్నాను, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందన్న. ఫిక్స్ ఏం కాదు రేట్ వచ్చేసి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మార్నింగ్ అయితే పాలు పిండా కాబట్టి అందుకోసం అండర్ అయితే కనిపిస్తలేనా. చూసుకోవచ్చు మీరు. దీని దూడ వచ్చేసి అదనా. దీని రేట్ వచ్చేసి 50,000. ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 6 చిల్లర ఇస్తుంది అన్న. పూటకు వచ్చేసి 6 చిల్లర ఇస్తుంది. చూసుకోవచ్చు, పూటకు ఒక సాయంత్రం పూట ఏమో 5 లీటర్లు. ఇప్పుడు దూడలకు వాంగా మనకైతే మూడింటివి కలిపి సాయంత్రం ఏమో 13 లీటర్లు అవుతాయి. పొద్దుగాలేమో 14 చిల్లర అవుతాయి అన్న దూడలకు వాంగా. చూసుకోవచ్చు, ఈ ఆవు వచ్చేసి థ్రెడ్ యాక్టివేషన్ మీద ఉంటుంది అన్న ఈ ఆవు వచ్చేసి. దీని దూడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ దూడ వచ్చేసి దీనిదైనా. రేట్ ఇచ్చేసి 60,000 చెప్తున్నాను, మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. ఈ ఆవులు అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. నా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి అన్న. థ్యాంక్ యూ.